సారంగా, ఈ ప్రయాణంలో నువ్వు అనుక్షణం అప్రమత్తుడవై మెలగాలి నాయన. నీ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ నీ రాక కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తుంటా. నాన్నగారు, మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళాలంటే నాకెంతో బాధగా ఉంది. నిజమే, కానీ కార్యసాధన కోసం ఎన్ని బాధలైనా భరించక తప్పదు. నాన్నగారు, వీరు మనకు బాగా కావలసిన వ్యక్తి, నా స్నేహితుని బిడ్డ, పేరు ఆప్తబంధు. నమస్కారం. సారంగా, వయస్సులో నీకంటే చిన్న. ఓహో, అయితే వీరెందుకు వచ్చినట్టు? ప్రయాణంలో నీకు సహాయంగా ఉండాలని మేమే పిలిపించాం. నీ ప్రాణ సమానంగా చూసుకోండి ఆయన. అలాగే నాన్నగారు. మిత్రమా, నాన్నగారు, ఇంత సుకుమారంగా ఉన్న ఈ వ్యక్తి నాకే సహాయం చేయగలడు? అలా అనుకు నాయన. ఈ చిరంజీవి వ్యక్తిత్వం, సాహసం నీకు తెలియదు నాయన. ఇంతవరకు ఎవ్వరూ చెయ్యలేని త్యాగం చేసిన ధీరమతి నాయన ఈ చిరంజీవి. నీకోసం తన ప్రాణాలైనా అర్పించగల నిస్వార్థ జీవి. అలాగా, చాలా సంతోషం. వృద్ధెక్కింది ఈ సావేరి ఇంకా రాడే? రాడేమిటి, వచ్చాడు. ఇదేమిటి? భలే అడిగారులేండి. వెళ్ళేది దూర ప్రయాణం, అందుకని మాసం రోజులకు సరిపడే గ్రాసం మూటగట్టు మరీ వచ్చాం. సందర్భానికి వెళ్తూ కూడా సద్ది మూట పట్టుకు వెళ్ళాడని ఈ మనిషికి ఎక్కడికి వెళ్ళినా తిండి గొడవే. ఎవరి గొడవ వారిది. నాకు భుక్తే ముక్తి, కొందరికి ముక్తే భుక్తి, నీకు రక్తే భుక్తి. చచ్చిన గురి చచ్చింది. అస్తమానం ఈ గురించి వస్తూనే ఉండాలి. అది సరేగాని సావేరి, ఇవి కూడా ఎందుకు? చచ్చింది గురి. భలే అడిగారు బావగారు. మీకు వీరితోడా, వీరికి వీరితోడు, వీరికి వీరితోడు, వీరికి వీరితోడు, వీరికి వీరితోడు, తోడుతోడు, మొత్తం తోడుతోడు. అనుజ్ఞ ఇవ్వండి నాన్నగారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, భవానీ కటాక్ష సిద్ధిరస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. బ్రహ్మాండం తీరం. వెళ్ళండి బావగారు. చచ్చింది గొర్రె. బావగారు, ఇంతవరకు భూమి కనపడింది, ఇక మీద చుక్కలు కనపడతాయి. జయంతి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం త్రికూటగిరి అదే అయ్యి ఉంటుంది. రండి వెళ్దాం. బావగారు, ముందర భోజనాల సంగతి చూడండి. ఇది మీ మూట, ఇది మా మూట. పద. ఎక్కడికి? మన తిండి చూస్తే వాళ్ళకి అన్నం మీద అసహ్యం పుడుతుంది. ఆ పక్కకి పోయి మన ఆకలి మనం తీసుకున్నాం. పదా. ఏ అంత ఆకలిగా ఉందా? నీకు మాత్రం ఆకలి లేదా? నేను పైకి తేలిపోతాను, నువ్వు పైకి తేలవు. పదా. నీకేం పని లేదు. సారంగా, క్షమించండి, మీరు పిలుస్తుంటే అర్థంగా నా జయంతి పిలిచినట్టే ఉంది. ఇంకానయ్యా, నేనే మీ జయంతిని అన్నారు కాదు. అంతటి అదృష్టం నాకెక్కడిది ఆప్తబంధు. బాధపడకండి, ఏదో చమత్కారానికన్నాను. అయినా ఈవేళ మీరెందుకు పరధ్యానంగా ఉన్నారు? ఈరోజు పున్నమి కదూ, ఈ రాత్రికి నా జయంతి వస్తుంది. మనం వెళ్ళవలసిన మార్గం వివరిస్తుంది. ఎందుకు వేచి ఉన్నారు? తక్షణమే నీవు జయంతి రూపంతో అక్కడికి చేరవని. మేము చెప్పిన రీతిగా ఆనంద భైరవి ఆలయమునకు మార్గము తెలుపవాలి. అలాగే ఆచార్య. వచ్చావా జయంతి? నీరాక కోసమే ఎదురు చూస్తున్నాను. అన్నయ్య, ఏమిటి విపరీతం? గురుగారు చెప్పారు కదమ్మా, ఇదంతా ఆ భవానీదేవి అనుగ్రహం. సారంగా, ఇక మీద నువ్వు అనుసరించవలసిన మార్గము, ఆచరించవలసిన విధానము వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించు. ఇచ్చట నుంచి తూర్పుగా ప్రయాణం సాగించి అభేద్యమైన ఋషభ గాంధార గిరులను అధిగమించి అటుపైన కామసుందరీదేవి నిలయానికి చేరుకుని ఆమె అనుగ్రహానికి పాత్రుడైనచు పాతాళ లోకంలో ఉన్న ఆనంద భైరవి ఆలయానికి ప్రవేశం లభిస్తుంది. ఇక నేను వెళ్ళి రానా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? నువ్వు శారదా పీఠాన్ని సాధించిన తర్వాతనే ఇక మన కలయిక. వస్తాను సారంగా.
అదే రిషభగిరి. అవునవును, దాని వాటం చూస్తే అలాగే ఉంది కదా. అవును సరే, నేను అక్కడికి వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సారంగా. మరేం భయం లేదు ఆప్తబంధు, వస్తాను. ఆచార్య పారంగుడు రిషభగిరి చేరినాడు. గురుదేవ తిలకింపు. విజయోస్తు మహావీర, విజయోస్తు. మహానుభావ, ఎవరు మీరు? నేను వృషభుడనే యక్షుడను. తుంబురుని శాపం వల్ల ఈ బండరాళ్లలో బ్రహ్మరాక్షసుడనయ్యాను. నేటికి నీ వల్ల నాకు శాప విమోచనమైనది. ప్రభేదిక అనే ఈ అద్భుత సాధనం నీకు ఇస్తున్నాను. మహాప్రసాద్. గాంధారగిరి యందున్న గండశిలను దీనితో వ్రయ్యలు చేయవలెను. ముమ్మారు నీ ప్రయత్నం వ్యర్థమైనచో నీ శిరస్సు 1000 వ్రక్కలగును.